మంచి ఎండాకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశాన్ని దేవుడు చాలా నెలల నుండి దేవుడు ఎలా ఉంటాడు అనే సంగతిని ధ్యానించుకుంటూ వస్తాను. ఒకసారి వినున్నారు, మరొకసారి మీరు వినాలని ఆశపడతా ఉన్నాను. చాలామంది ఆదివారం రాగానే దేవుణ్ణి ఆరాధించే దినమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా మందిరానికి వెళ్తా ఉన్నారు. మంచిది. ఆరాధన అనే మాటకు చాలామందికి అర్థం తెలియదు. ప్రార్థనకు పోతే చాలు ఆరాధన అనుకుంటున్నారు. మరి కొంతమంది వాక్యం చెప్పడానికి అవకాశం వస్తే చాలు ఆరాధన అనుకుంటున్నారు. మరికొంతమంది ఏది లేకపోయినా పర్వాలేదు, ప్రభువులో పాల్గొంటే చాలు ఆరాధన అనుకుంటున్నారు. అన్నీ మిస్ అయిపోయినా రొట్టె ద్రాక్షరసం ఇచ్చారా ఇవ్వలేదా అని అంటే ఇంకా ఇవ్వలేదు అంటే అమ్మయ్యా బ్రతికిపోయాను అంటే రొట్టె ద్రాక్షరసాన్ని మాత్రమే ఆరాధన అనుకుంటున్నారు. ఇక ఆరాధనలో కొన్ని రకాలు ఉన్నాయి, బాగా గమనించాలి. ప్రకృతి ఆరాధన. ఈ ఆరాధన ప్రకృతి ఆరాధన అంటే భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, చెట్టును, గుట్టను మొక్కేవాళ్ళు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. రెండవది దేవదూతల ఆరాధన. ఈ ఆరాధన దేవదూతల ఆరాధన. మూడవది వ్యర్థమైన ఆరాధన. ఈ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. వారు నన్ను పెదవులతో కనపరచదు కానీ వాడి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అంటే అలా వ్యర్థంగా ఆయన ఆరాధిస్తాడు. నాలుగవది విగ్రహారాధన. ఈ ఆరాధన ఒక విగ్రహాన్ని మలుచుకొని అదే దేవుడని దాన్ని పూజించడం, మొక్కడం, అన్ని సమర్పించడం జరుగుతుంది. విగ్రహారాధన. ఐదవది మనుష్య ఆరాధన అంటే మానవుడే మాధవుడు లేదా మనిషే దేవుడు అనే ఆరాధన. ఆలోచించారా? ఇలా మనకు ఆరాధనలు కనిపిస్తున్నాయి. బైబిల్లో రకరకాల ఆరాధనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రియమైన దేవుని వారు సత్య ఆరాధన అది నిజమైన ఆరాధన. ఆ ఆరాధన గురించి బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? కొన్ని నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనం చేస్తాము. ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు తీసేవాళ్ళు తొందరగా తీయండి, చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ మొదటి కుటుంబంలోని భూప్రపంచంలో మొట్టమొదటి మానవుడు లేదా మొట్టమొదటి మానవ కుటుంబం దేవుణ్ణి ఆరాధించినట్టు మనకు కనిపిస్తుంది. ఎవరు చూడండి. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో రొమ్మిన వాటిని కొన్ని తెచ్చాను. మంచిది. అర్పణ, కానుక ఇవ్వటము అన్నది భూమి మీద ఆదాము కుటుంబం నుండి ఆరంభమైంది. కయ్యను హేబెలు ఎవరు కుమారుడు? ఆదాము అవ్వల కుమారుడు. ఇప్పుడు కయ్యను గారు తన పంటలోని కొంత భాగాన్ని తెచ్చారు. అవునా? పంట ఏమని ఎవరు చెప్పింటారు? ఎందుకు పంట కోత కొయ్యమని, ఆ కోతలోని కొంత భాగాన్ని దేవునికి అర్పించాలని ఎవరు చెప్పారు? అసలు ఎవరు చెప్పారు? శాస్త్ర కదా, సంఘ పెద్దల. ఏమీ లేదు. ఇంకా అక్కడ గ్రంథం లేదు, గుడి లేదు, గోపురం లేదు. చూసారా? ఏమీ లేదు. ఈ అన్నదమ్ములు ఇద్దరు అర్పణ తీసుకొని వచ్చారు, ఆరాధనకు వచ్చారు, ఆరాధించారు అంటే దాని అర్థం తల్లిదండ్రులు నేర్పారు. మేమంటే దేవుని ముఖంతో గురేమన్నా
లేకపోతే మనం పంట వేసుకునే పని లేకుండే మేమంతా ఆయనే రెడీమేడ్. ఏంటివి? రెడీమేడ్ బట్టలు కాదు. తోట శుభ్రంగా ఆయనే వేసి ఉంచాడు. వాటిని తెంచుకొని తినేది మాత్రమే మా పని ఉంటుంది. కానీ మేము దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించాము కాబట్టి తోట నుండి బయటకు గెంటి వేయబడ్డాం. కాబట్టి మీరు అలా ఉండకూడదు, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆనాడున్న వారిద్దరి కుమారులకు చక్కని బోధ చేశారు ఆదాము వారు. ఆ ఆదాములు చేసినందువల్లే, బోధ చేసినందువల్లే కయ్యూను గారు సేద్యకాడయ్యాడు, రైతు అయ్యాడు. ఈ హేబెలు గారు ఏమయ్యాడు? గొర్రెల కాపరయ్యాడు. కాబట్టి వారి ఫలాలు అర్పణలు తీసుకుని రమ్మని చెప్పినప్పుడు కయ్యూను గారు పంటలోని భాగాన్ని తీసుకుని వచ్చాడు. హేబెలు తొలుచూలు పుట్టిన శ్రేష్టమైన గొర్రె పిల్లలను బరిగా తీసుకుని వచ్చాడు. అంటే ఆరాధన క్రమం మనకు కనపడుతుంది. కనుకనే మనం ఇంటి దగ్గర వచ్చుతున్నప్పుడే ఏం చేయాలి? అర్పణ. ఇప్పటికిప్పుడు ఉన్న 100 రూపాయలు ఇద్దరు పంచుకోవడం కాదు. నీదో 50, నాదో 50 కానుకనేది కాదు. ముందుగానే ఏం చేయాలట? కీర్తన 100లో ఏముంది? ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన ఆలయంలో ఆయన గుమ్మంలో ప్రవేశించు. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా ముందుగానే నిర్ణయించుకోవాలి. కయ్యూను హేబెలు గారు ముందుగానే నిర్ణయించుకున్నారు, తీసుకుని వచ్చారు. వారు ఎట్టి మనసుతో ఇచ్చారో, దేవుడు ఎవరిని అంగీకరించారో అదంతా మీకు తెలుసు. కానీ ఆరాధన అలా మొదలైంది. అలాగే చూస్తే ప్రేమ దేవుని వాళ్ళరా 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 18-20 వచనాల్లో మరొక కుటుంబం కనపడుతుంది. ప్రపంచం అంతా కూడా తింటూ త్రాగుతూ పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకొనొచ్చు, నాట్యం ఆడుచు, ఇలా ఆడుటకు లేచి నోవహు కాలంలో లోకమంతా జరిపోయింది. దేవుడు దృష్టించి చూసినప్పుడు మనకు ఆయనకు ఒకే ఒక కుటుంబం కనబడింది. అది నోవహు కుటుంబం. నోవహు కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. అది విశ్వాస సహితమైన కుటుంబం, యథార్థమైన కుటుంబం, నీతిమంతుల కుటుంబము, గొడవలు లేని కుటుంబము, అసూయ ద్వేషాలు లేని కుటుంబం. దేవుడు చెప్పినట్టుగానే ఓడను తయారు చేసుకున్నారు. ఆ ఓడలో వాడు ప్రవేశించారు. దేవుడు చెప్పినట్టుగానే జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా జతలుగా అందులో చేర్చబడ్డాయి. అందులో శ్రేష్టమైన కూడా మరికొన్ని చేర్చబడ్డాయి. భూమి అంతా మునిగిపోయే మహాప్రలయం వచ్చేసింది. కానీ ఓడలో ఉన్నవారు మాత్రమే ఎత్తబడ్డారు, రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. ఓడ సంఘానికి సూచనగా ఉంది. ఓడ ఒకటా రెండా? ఓడ ఒకటే. అలాగే సంఘము ఒకటే. శరీరం ఒక్కటే అని చెప్పండి. కాబట్టి అంటే ఓడలో ఉన్నవారు ఎలాగైతే కాపాడబడ్డారో, రక్షింపబడ్డారో, అలాగే తన సంఘమైన క్రీస్తు సంఘములో ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు, కాపాడబడతారు. అలాగని చెప్పేసి ఉట్టి పేరు ఒకటి పెట్టుకుంటే కుదరదండి. గమనించారా? ఓహో పర్లేదులే, క్రీస్తు సంఘంలో బ్యాప్టిజం తీసుకున్నాను, ఎక్కడ పోయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే కుదరదండి. పేరు పెట్టుకుంటే రక్షింపబడము. పేరు తగ్గట్టు ఒకసారి భీకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నారు. అలెగ్జాండర్ గారు దేశాన్ని జయించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉంటే ఒకడు పారిపోయి వస్తూ ఉన్నాడు. ఈయనకి స్పెషల్ ప్రత్యేకమైన గుర్రం ఉంది. అలెగ్జాండర్ చక్రవర్తి గారు కరెక్ట్గా ఎదురుపడ్డాడు. వాడు గుర్రం వేసుకుని, ఆగండి, నీ పేరేంటండి? వాడు ఏం తడబడకుండా, నా పేరు అలెగ్జాండర్ అని. అవును, పేరైనా మార్చుకో, నీ తీరైనా మార్చుకో, చల్ వెళ్ళి యుద్ధమైనా చెయ్యి, లేదంటే నీ పేరు వేరొక పేరుగా మార్చుకొని పాడిపో.
ఒకవేళ ఇలాగే పారిపోతే ఎవరైనా అడిగితే నీ పేరేంటి, ఎక్కడ పోతున్నావు అంటే నా పేరు అలెగ్జాండర్, నేను పారిపోతున్నంటే అలెగ్జాండర్ పారిపోయారు అంటారు. నాకెంత అవమానం అది, గమనించారా? కాబట్టి పేరు మార్చు. లేదు పేరు మార్చుకోలేనంటావా, కథన రంగంలోకి వెళ్ళిపో, యుద్ధం చేయి. చూసారా? అలాగే మనం పేరుకు మాత్రమే క్రైస్తవం, పేరుకు మాత్రమే క్రీస్తు సంఘం అనకూడదు. క్రీస్తును పోలి నడుచుకున్న వారమైతేనే క్రీస్తు సంఘం. కాబట్టి నోవా గారు ఆ జలప్రలయం నుండి రక్షింపబడిన తర్వాత ఆ ఓడ అరారాతు కొండపై ఆగింది. ఆ కొండ మీద నుండి కుటుంబం అంతా దిగింది. జంతువులు, పశువులు, పక్షులన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం చేశాడు తెలుసా నోవా గారు? శ్రేష్టమైన కొన్ని జంతువులు తీసుకొని, పశువులు తీసుకొని ఏం చేశాడు? తన కుటుంబం అంతా కూడా బలి అర్పించింది, దేవుణ్ణి అక్కడ ఆరాధించింది. కాబట్టి కయ్యను ఏబేలు దగ్గర ఆ మొదటి కుటుంబంలో ఆరాధన మొదలైతే నోవా కుటుంబంలోకి వచ్చేటప్పటికి నోవా కాలంలో అందరూ తింటూ త్రాగుతూ గెంతులేస్తూ పెళ్లి చేసుకునొచ్చు, నారలాడుచు, గమనించారు, కోతలు కోసుకు ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడని భయం అని కానీ, వాక్యమని భయం కానీ, ప్రార్థన అని కానీ ఏమీ లేదంటే తినాలా తాగాల అంతవరకు. కనుక నోవా కుటుంబాన్ని చూసినప్పుడు అన్ని విషయాల్లో దేవునికి లోబడి భయభక్తులు కలిగిన విశ్వాస కుటుంబం కనుక అది రక్షింపబడింది. ఆ కుటుంబము జలప్రలయం అయిపోయిన తర్వాత ఓడలో ఉన్న కొన్ని జంతువులు తీసుకొని బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించినట్టు లేఖనాలు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక పెద్ద మనిషి ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు. ఆయన చూసారా? ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదవాలి. 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి తూర్పులనున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యలో గుడారం గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన. ఎవరైనా అబ్రహాము పెద్ద మనిషి, ఈయనే విశ్వాసులకు తండ్రి, ఈయనే మూలపురుషుడు, ఈయనే పితామహుడు, ఈయనే. కాబట్టి ఈయన ఏం చేశాడంటే తూర్పుకు పడవలకు మధ్య ఉన్న హాయి బేతేలుకు మధ్యలో కొండ మీద ఒక గుడారం వేసి అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసి చూసే ఆరాధన. నోవాహు వారి కుటుంబం ఒక కొండ పైన దేవుణ్ణి ఆరాధించింది. అబ్రహాము ఒక కొండ పైన అంటే బేతేలుకు హాయికి మధ్యన ఒక కొండ పైన గుడారం వేశాడు, బలిపీఠము కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు. కాబట్టి ఇది ఆరాధన. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని వారు. అలాగే నిర్గమాకాండము 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక గొప్ప వ్యక్తి కనబడతాడు, ఒక నాయకుడు కనిపిస్తాడు ఇక్కడ మనం. ఆ నాయకుడు ఎవరో చూడండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఇదిగో మోషేకు దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి. ఫరో ఐగుప్తు దేశమందరికి రాజు కనుక ఆ ఫరో దగ్గరికి వెళ్ళి ఒక మనవి చేయాలి. ఏంటో తెలుసా? దేవుడని యెహోవాను నన్ను సేవించుటకు ఆరాధించుటకు మమ్మల్ని పోనిమ్ము అని అడుగు. అందుకొరకే 40 ఏళ్ళు 40 ఏళ్ళు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇప్పుడు కొంతమంది అడ్మిట్ చేస్తారు పాదయాత్ర. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? వాళ్ళ గ్రామం నుండి, వాళ్ళ పట్టణం నుండి తిన్నగా కొండ దాకా. ఏ దారిని చూసిన వాళ్ళే కనిపిస్తారు. ఆ వాళ్ళు ఎంత భక్తి అని మన వాళ్ళు అంటారు. కానీ అది వ్యర్థమైన ఆరాధన.
అది వ్యర్థమైనా? వారి ప్రయాసంతో వ్యర్థమే. మంచివారే, కానీ వారికి గమ్యము గురి అన్న తెలియదు, అలాగే వెళ్తాం. కానీ ఇజ్రాయేలుకు గమ్యాన్ని గురిని దేవుడు ఏర్పాటు చేశాడు. అది వాగ్దాన దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. కనుక ఐగుప్తు దేశంలో మీరు అంత బానిసలుగా ఉన్నారు, మీ ద్వారా నేను ఆరాధింపబడాలి. ఎంతకాలం ఇలా ఉండాలి? కాబట్టి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా కొన్ని అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేయించి ఆ తర్వాత ఫరో దగ్గర మనవి చేసి, ఇదిగో మా దేవుడని యెహోవాను సేవించుటకు ఆరాధించుటకు మమ్మల్ని పోనిపో. చూసారా? ఏ ఐగుప్తు దేశంలోనే ఆరాధించకూడదంటే ఐగుప్తులో అనేకులు విగ్రహాలు, కనుక అక్కడ విగ్రహాలను ఉంది, దైవారాధన లేదు. కనుక దేవుణ్ణి ఆరాధించడానికి కొంత దూరం వెళ్ళాలి. ఆ దేవుడే మాకు వాగ్దానం చేసిన దేశం ఉంది, ఆ దేశంలో మేము ఆరాధించాలి. కాబట్టి అలాగే వెళ్ళారు. అదే 8వ అధ్యాయము 28 చూడండి, 28 వచనం 8:28. అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చెదను. కానీ దూరం పోవద్దు. దూరం పోవద్దు. మరియు నా కొరకు వేడుకొనుడని. ఒకవేళ మీ దేవుడు నిజమైన వాడు కాబట్టి ఆయన ఆరాధించడానికి మిమ్మల్ని పంపిస్తాను. అయితే మీరు దూరంగా వెళ్ళకండి, దగ్గర అందుబాటులో ఉండండి. మరలా మిమ్మల్ని బానిసలుగా తెచ్చుకోవాలన్న ఆలోచన ఆయనకు. కనుక దూరం పోవద్దు. అయితే నా పక్షాన్ని కూడా మీ దేవుడిని వేడుకోండి. చూసారా? అలాగూ వారిని పోనిచ్చారు. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి. ఆ వాగ్దాన భూమిలో పవిత్ర షాలేము రాజు కట్టిన పట్టణం ఉంది, అది యెరూషలేము పట్టణం. ఆ పట్టణంలో ఆయనకు అంటే దేవుడికి ఒక బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం దగ్గర యూదులైన వారు, ఇజ్రాయేలైన వారు అందరూ కూడా మేము ఆరాధించాలి. కొంతమంది పాటలే ఆరాధన అనుకుంటున్నాను. ఆరాధన 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 అట్లనే అదే ఆరాధన 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 ఆరాధన. పాట మొత్తం ఇదే ఆరాధన. దాని బట్టి మారుతుంది కానీ పదం మారదు, ఆయన గొప్పతనం మారదు, ఆయన ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎలా ఆరాధన తెలియదు, కానీ ఆరాధన ఆరాధన. అందరూ కళ్ళు మూసుకొని అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి ఆరాధిద్దాం అందరూ ఆరాధిద్దాం అని లాస్ట్ గంటలు వేసేస్తాం. దేవుడు అందరికీ కష్టం, కానీ ఆ వచనం వాళ్ళు చదువుకోరు. అలా పాట పాడడం ఆరాధన కాదు. మరికొంతమంది పాటలు రాశారు ఆరాధన మీద. బాగా ఆలోచించేద్దాం. 27 వచనం చదవండి. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. 8వ అధ్యాయం నిర్గమకాండం 8వ అధ్యాయం 27 వచనం. మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణమంత దూరం అరణ్యంలోనికి 3 దినములంత ప్రయాణమైపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదమని. మా దేవుడు మాకేమైతే సెలవిచ్చాడో అలాగా ఆయనకు బలి అర్పించి మేము ఆరాధించాలి. చూసారా? ఆరాధన సిస్టమ్ ఎలా వచ్చింది చూడండి. కయ్యను ఏబేలు దగ్గర నుండి, నోవాహు దగ్గర నుండి, అబ్రహాము దగ్గర నుండి, మోషే దగ్గర నుండి ఇలా ఆరాధన ఎలా వస్తుందో చూడండి. అలాగే ఒక అద్భుతమైన మాట అండి బైబిల్లో. నిర్గమకాండం 20వ అధ్యాయం. అదే నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
దానిలో నీవైనను నీ కుమారుడైనను దాసుడైనను నీ దాసైనను నీ పశువైనను నీ ఇళ్ళలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. 6 దినములలో మంచిదండి. దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషే గారికి 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద రాసి ఇస్తూ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఆరాధన ఉంచాడండి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అదేంటట విశ్రాంతి దినము పవిత్రముగా ఆచరించుటకై. జ్ఞాపించుకో అంటే దీన్ని మర్చిపోద్దు. ఎందుకంటే నాకు నీకు కనెక్షన్, మనిషికి దేవుడికి కనెక్షన్ ఎక్కడుందంటే ఆరాధనలో పెట్టేశాడు ఆయన. నువ్వు ఎలా ఆరాధించాలో తెలుసా, నేను ఎలా ఉన్నానో తెలుసా, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులైన. అలాగే ఏడవ దినము నేను పరిశుద్ధపరచాను. ఆ దినమందు నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తెలైనను ఇంకా నీ పనివారైనను పరదేశులైనను పశువులైనను ఏ పని చేయకూడదు. చూసారా, ఏ పని చేయకూడదు. ఏడవ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం కనుక దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, దాన్ని పరిశుద్ధంగా ఆరాధించాలి. దినాన్ని కాదు. ఇప్పుడు మరొక ఆరాధన గుంపు వచ్చింది. అదేంటంటే 7th డే అడ్వెంటిస్ట్, అంటే 7వ దినపు సంఘ ఆరాధికులు. ఎప్పుడు ఆరాధిస్తారు తెలుసా? శనివారం రోజున ఆరాధిస్తారు. బైబిల్లో కూడా ఇశ్రాయేలీయులు శనివారం ఆరాధించినట్టు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు మనుషులందరి నిమిత్తమై శిలువ వేయబడి చంపబడ్డాడు. రాత్రిగా వచ్చుచున్నది కనుక అని ఒక మాట అన్నాడు. ఏంటంటే విశ్రాంతి దినము సమీపించుచున్నది గనుక యేసు దేహము తమకిమ్మని ఒక యేసు పని ఆయన ఇచ్చింది. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కనుక యేసు మృతదేహాన్ని మేము ముట్టుకోకూడదు, సమాధి కూడా చేయకూడదు. మరి విశ్రాంతి దినం ఏ పని చేయనప్పుడు ఆయన ఎలా సమాధి చేస్తాం అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు శుక్రవారం రోజున సిలువ వేయబడింది వాస్తవం. కానీ అదొక్క రోజే గుడ్ ఫ్రైడే కాదు, ప్రతి శుక్రవారము గుడ్ ఫ్రైడే. ప్రపంచం అనుకుంటున్నట్లు సంవత్సరంలో ఒక శుక్రవారాన్ని మాత్రమే గుడ్ ఫ్రైడే అని చెప్పి ధ్యానించి 3 గంటల దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 7 మాటలు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని దీనంగా ముఖం పెట్టుకొని ఎలాగా ఎవరైనా అడిగామనుకోండి, ఏం బ్రదర్ ఏం అలా ఉన్నారంటే 20 డేస్ కదా, అంటే ఏ దినాలు? ఉపవాస దినాలు, శ్రమల దినాలు. నువ్వు ఆయన ఇంటికి వెళ్తాను, మందిరానికి వస్తున్నావు, భోజనం చేస్తున్నావు, పొలానికి వెళ్తాను, ఇంకెక్కడ శ్రమ ఉందండి? మందిరంలోకి వస్తాం, చక్కగా పాటలు పాడుతున్నాం, వాద్యాలు వాయిస్తున్నాం, గంతులు వేసేస్తున్నాం. గమనించారా? లోపల రాగానే మరి 4 ఫ్యాన్లు, మనకు ఫ్యాన్లు లేవండి, 4 ఫ్యాన్లు వేసుకుంటారు. అమ్మాయ పాడండి, ఎవరు వస్తారు పాట పాడండి అంటారు. వాళ్ళు పాట పాడుతుంటే ఇది సంతోషిస్తారు. ఇంకెక్కడండి శ్రమ దినాలు? వాళ్ళు ఆలోచించారా? చాలా జాగ్రత్తగా ఆలోచించారు. సంవత్సరానికి ఒకసారి శుక్రవారం గుడ్ ఫ్రైడే కాదు, ప్రతి శుక్రవారము గుడ్ ఫ్రైడేనే. ప్రతి ఆదివారం ఈస్టర్ అంటే పునరుద్ధాన దినమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమ దేవుని వారు. ఇలా లేఖన భాగాలని ఆలోచన చేస్తూ ఉంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పెట్టేసాడు. ఆ దినంలో మీరు ఎవరు పని చేయకూడదు. ఒకరు పని చేస్తున్నాడు కనబడితే వాళ్ళు తీసుకుని వచ్చారు, రాళ్ళతో కొట్టి చంపమని దేవుడు చెప్పేసాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి శారీరకంగా భౌతికంగా ఆనాటి ధర్మశాస్త్రంలోని దేవుని ఆజ్ఞ అయిన విశ్రాంతి దినాన్ని, ఆరాధన దినాన్ని ఎగ్గొట్టాడు. వాళ్ళు కట్టలేకపోవడానికి వెళ్ళారు కనుక వారికి మరణమే శరణ్యమైంది. ప్రేమ దేవుడు వారు ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. నీకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నిటి విషయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? వారంలో 6 దినములు ఏం చేయాలి? నీ జాగ్రత్త కొట్ట వరకు పని చేసుకో.
దుక్కెళ్ళేది ఉందా, సంత చేసుకునేది ఉందా, విత్తనం తెచ్చుకునేది ఉందా, విత్తనం వేసేది ఉందా? ఏం చేస్తావో 6 రోజులు చేసుకో. 7వ రోజున మాత్రం నా సన్నిధిలో కనిపించాలి. నా సన్నిధిలో కనుక శుక్రవారం రోజున యేసు వేయబడ్డాడు కనుక విశ్రాంతి దినం సమీపించుతున్నది అంటే 7వ దినము శనివారం. కనుక కొందరు ఏం చేశారంటే శనివారపు సంఘము ఆరాధికులు. సంఘం పేరే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే 7వ దినము ఆరాధించే సంఘం. అలా కాదు, పరిణామాలను బట్టి ఆలోచించేయాలి. అది అలాగే ఉందా లేదా? శనివారం రోజున ఆరాధన చేయమని బైబిల్ చెప్పిందా లేదా అని ఆలోచించేయాలండి. ఆలోచన చేయకుండా అలా పెట్టేసుకోవడం సరైనది కాదు. 7th డే అడ్వెంటిస్ట్ కాదు. బాగా బైబిల్లో వ్రాయబడిన ఒకే ఒక సంఘము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాను. క్రీస్తు సంఘం అని చెప్పలేదు కానీ మరొక సంఘం అని చెప్పబడలేదు. తర్వాత ప్రియమైన దేవుని వారలారా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాసుకోండి, తర్వాత ఆయన చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నారు. ఎల్కానా అనే ఒక ఆయన, ఆయన ఎఫ్రాయిము నుండి షిలోహుకు వచ్చి ఆ షిలోహులో బలి అర్పించి దేవుడిని ఆరాధించేవాడు. చూసారా, ఎఫ్రాయిము నుండి షిలోహుకు వచ్చాడు. షిలోహులో ప్రతి ఏటా బలి అర్పించి యెహోవాను ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రాలు కూడవు. ఇక ఆ భాగం అలా చదువుకుంటూ వస్తే అప్పుడు సమాజము ఏమంట పూర్ణముగా ఉండగంటే సమాజం అంటే సంఘం. సమాజం అంటే సంఘం. సంఘం పూర్ణంగా అంటే అందరూ వచ్చారన్నమాట. అందరి మధ్యలో దావీదు గారు ఇలా ఎలుగెత్తి ప్రార్థన చేశారు. ఏమని చేశారు తెలుసా? యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరం నీవు స్తోత్రాలు కూడా. అంటే సమాజము సంఘమంతా కూడుకున్నప్పుడు దావీదు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించారు, వారు బలులర్పించారు. ఇలా చూస్తే మొదటి కుటుంబమైన ఆదాము కుటుంబం కయీను ఏబేలు దగ్గర నుండి మొదలుకొని నోవాహు, అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే మోషే గారు, అలాగే ఇశ్రాయేలీయులు, అలాగే ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ వచ్చారు. ఒక ఎల్కనా గారు ఎఫ్రాయిము నుండి షిలోహుకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాడు. ఇలా దావీదు సమాజం అంతా కూడుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించారు. రెండవ దినవృత్తాంతాలు 29:20. రెండవ దినవృత్తాంతాలు 29:20. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలం కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టెలను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించను. పరిచారకులు ఆ కోడెను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి.
ఆ ప్రకారం వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారి గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులు తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలందరి కొరకును దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండని కనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. ఇక్కడ ఒక అద్భుతమైన వచనాన్ని మీకు చూపించాలి. ఇరవై 29వ వచనం చదువు. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఏం చేశారట? ఆరాధించారు. ఇక్కడ స్పష్టమైన పదం రాయబడింది. రాజైన హిజ్కియా యూదా రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆ సమయంలో యెహోవా మందిరం పాడైపోయింది కనుక పెందలకడ అంటే ఎప్పుడు పెందలకడ అంటే తెల్లవారుజామున లేచి దేశంలో రాజ్యంలో ఉన్న పెద్దల్ని అధిపతుల్ని యాజకుల్ని పిలిపించి ఇదిగో యెహోవా మందిరం దగ్గరికి వెళ్దాం అంటే వెళ్తే ఛిద్రమైపోయింది కాబట్టి దాన్ని అంతా పవిత్రపరచండి అని చెప్పినప్పుడు దాన్ని పవిత్రపరచండి. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెహోవాను ఆరాధించడం రండి నేను అందరిని తీసుకుని యాజకులు చేయవలసిన పని యాజకులు చేయండి. అర్పణలు తెచ్చారు. ఏమేమి తెచ్చారు తెలుసా? 7 పొట్టెళ్ళు, 7 గొర్రెపిల్లలు, 7 మేకపోతులు, అలాగే 7 తీసుకుని వచ్చారండి. బాగా గమనించారు. ఆరాధన సిస్టమ్ ఇక్కడ మొదలైంది. అందరూ యెహోవా మందిరానికి రావాలి. కానుకలు అర్పణలు తీసుకొని రావాలి. అలాగే దావీదు పాడిన కీర్తనలు శ్లోకములు పాడాలి. అలాగూ యాజకులు వాటిని బలి అర్పించాలి. అలాగూ ఆ బలి అర్పించిన దాన్ని ఇశ్రాయేలీయులందరూ తినాలి. ఇలా క్రమం ఏర్పడింది. అందుకొరకే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇది ఎలా అయిపోయిందంటే పాటలు పాడాలి. ఆరాధన అంటే కొంతసేపు కూర్చొని వెళ్ళిపోయింది కాదండి. ఏదో కానుక ఇచ్చి పంపించేది కాదండి. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక నువ్వు ఆయన్ని ఆరాధించాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధులు కావాలంటే నమ్మి బాప్తిజం పొందాలి. అప్పుడు మన పాపాలు కడిగివేయబడతాయి. మనం పవిత్రులం అవుతాం, విశ్వాసం అవుతాం, దేవుడి కుమారులు అవుతాం. అలాగే పరిశుద్ధులైన వారు ఆరాధించాలి. ఆరాధనలో మొట్టమొదట పాటలు పాడాలి. ఏమన్నారు? పాటలు పాడాలి. రెండవది ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? వాక్యోపదేశము. క్రొత్త నిబంధన ప్రకారం అపోస్తలుల బోధ. ఎవరి బోధ? అపోస్తలుల బోధ. నాలుగవది ఏం చేయాలి? ప్రభువు వల్ల యేసుక్రీస్తు వారికి సూచనగా రొట్టె ద్రాక్ష రసం ఆయన శరీరము ఆయన రక్తంగా భావించబడింది కనుక యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను పట్టుకొని వారికి విరిచి ఇచ్చి ఇది నా శరీరం అన్నారు. ఒక ద్రాక్ష రసం పాత్రను పట్టుకొని ప్రార్థించి నా నిబంధన రక్తం ఇది అన్నారు. నేను వచ్చే పర్యంతరం మీరు సత్య పర్యంతరం ఇది చేయాలి. కనుక ప్రభు రాత్రి భోజనం ప్రభు వల్ల. ఐదవది కానుకలు సమర్పించాలి. హిజ్కియా రాజు కాలంలో ఎలాగైతే దేవుడు క్రమం ఇచ్చాడో కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తు యేసు ద్వారా అపోస్తలుల ద్వారా ఈ క్రమాన్ని ఏర్పాటు చేశారు. పాటలు పాడి ఆయన్ని కీర్తించాలి, ప్రార్థనలు చేయాలి, అపోస్తలుల బోధ వినాలి, ప్రభు బలలో పాల్గొనాలి, కానుకలు సమర్పించాలి. ఈ 5 చేస్తేనే ఆరాధన. ఏంటిది? ఆరాధన. మరి బుధవారం ప్రార్థన పెట్టుకుంటే ఆరాధన కదా? కాదు, అది ప్రార్థన కూడిక. శుక్రవారం ప్రార్థన కూడిక పెట్టుకుంటే అది ఆరాధన కదా? కాదు, అది ప్రార్థన కూడిక. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, అది ఆరాధన కదా? కాదు, అది కుటుంబ ప్రార్థనే. వర్షం రాకపోతే చేసే ప్రార్థన, అది ఆ ప్రార్థనే. వర్షం కొరకు చేసే ప్రార్థన.
ఆరాధన అంటే 5 అంశాలు ఉండాలి. ఆరాధన అంటే 5 ఉండాలి. పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రభువులు ఉండాలి, కానుకలు ఉండాలి. ఈ 5లో ఏది తప్పిపోయినా ఆరాధన కాదు. ఇప్పుడు హెప్సిబ పాస్ అయింది, దేవునికి స్తోత్రం. పాస్ అయిందా? రైట్, దేవుని దేవాలకు పాస్ అయినా, మంచి మార్కులతో పాస్. అయితే అందులో ఒక సబ్జెక్ట్ పోయింది అనుకోండి, పాస్ అయినట్టేనా? ఫెయిలే. ఒక్క సబ్జెక్టే, ఒక్క మార్కే అన్నా కూడా ఫెయిలే. లిస్ట్లో మన నెంబర్ ఉండదు, మన పేరు ఉండదు. అవునా? కాబట్టి ఆరాధన అన్నది 5 అంశాలు ఉంటేనే ఆరాధన. ఇది విశ్వాసులకు మాత్రమే ఆరాధన, దేవుని పిల్లలు మాత్రమే ఆరాధించవలసింది. అందుకొరకు ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం ఎందుకు జరుగుతుంది తెలుసా? యెరూషలేములోని ఆ మందిరంలో యెహోవాను మేము ఆరాధించాలని ఇశ్రాయేలీ యూదులు అంటున్నారు, లేదు మేము అల్లాహ్ను ఆరాధించాలని ముస్లింలు అంటున్నారు. అంతే. వాళ్ళు అబ్రహాం అంటున్నారు, వీళ్ళు ఇబ్రహీం అంటున్నారు. గమనించే బైబిల్ ఎంత అద్భుతమైందంటే దాదాపు ఎంతమంది రాశారంటే బైబిల్ని? 42 మంది ఆయా కాలాలలో. మోసే గారికి పౌలు తెలియదు తెలుసా? తెలీదు. అలాగే ఓబద్యా గారికి పేతురు గారికి తెలియదు. నెహెమ్యా గారికి గమనించారు, గొర్రెలు కాసే వాళ్ళు కానివ్వండి, పశువులు కాసే వాళ్ళు కానివ్వండి, చేపలు పట్టే వాళ్ళు కానివ్వండి, సుంకపు గుత్తదారులు కానివ్వండి, గమనించారు, గోండాలు కానివ్వండి, దౌర్జన్యకారులు కానివ్వండి, అలాంటి వారు దీన్ని రాశారు. కానీ ఖురాన్ ఎంతమంది రాశారు తెలుసా? ఎంతమంది రాశారు? ఓన్లీ 1%. ప్రవక్త కాదు, దేవుని దాసుడు కాదు, కానీ రాశారు. దాన్ని నమ్ముకుంటున్నాం. కాబట్టి గొడవంతా దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ మొదలైంది. ఈ మొదలైంది యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చదవండి, ముగించేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను 4:20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువాడు అట్టి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరాధనని ఎంత అద్భుతంగా విశ్లేషించాలో చెప్పాడండి యేసుస్వామి. ఆయన చెప్పినంతగా ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఇదిగో సమరైజ్ అంటుంది, అయ్యా నువ్వేం చెబుతావో నాకు తెలుసు. ఇంకట యేసుస్వామి మనసులో ఉన్నది చెప్పబోయేది ఇవి తెలుసట. ఎలాంటివి తెలుసా? ఇదిగో మీరు ఈ పర్వతం మీద మీ దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నారు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని నువ్వు చెప్పుదు అని నేను అడుగుతాను. ఏం చెప్పడానికి వచ్చావు తెలుసా? యెరూషలేములో ఆరాధించాలమ్మా అని చెప్పడానికి వచ్చావు నాకు. అది తెలిసింది నాకు. కానీ యేసుక్రీస్తుని చిన్నగా అంచనేసింది. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది,
ఆ కాలమందు నీవనుకుంటున్నట్టు, నీ పెద్దలు నీ తాతలు ముత్తాతలు అనుకుంటున్నట్లు ఈ పర్వతం మీదనైనను, ఇదిగో నేను చెప్పబోతున్నాను అంటున్నావు కదా, ఈ యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మమ్మా. ఉన్న బద్దలు కొట్టి ఏమయ్యా అందరూ మరి యెరూషలేములో ఆరాధించాలని చెప్తారు కదా. బాగా ఒక దావీదు యెరూషలేములో ఆరాధించాడు. ఒక మోషే గారు 40 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇశ్రాయేలుని ఇదిగో పాలుతెల్లో ప్రవహించి యెరూషలేములోనే ఆరాధించమని చెప్పాడు. ఓ యోషువ కాలంలో అక్కడే ఆరాధించారు, ఒక దావీదు కాలంలో అక్కడే ఆరాధించారు. మరి నువ్వేమి కొత్త చెబుతున్నావు? అవునమ్మా, నా మాట నమ్ము, ఒక కాలం వస్తుంది అన్నాడు. అందుకొరకే కాలాలను గమనించాలి. అప్పుడేమో శనివారం ఆరాధన చేశారు, 7వ దినం అవుతుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7వ రోజు అవుతుందని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం అని పెట్టుకోకూడదు. 7వ రోజు మేము ఆరాధిస్తామని చెప్పకూడదు. బాగా గమనించండి అమ్మా. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు నోవా గారైతే పర్వతం మీద ఆరాధించారు, అబ్రహాం అయితే కొండల మీద ఆరాధించాడు కదా. ఇతరులందరూ పర్వతాల మీద, కొండల మీద ఆరాధించారు. నీవనుకుంటున్నట్లు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము, నా మాట నమ్ము. యేసు మాట నమ్మాలా? ఆయన మాటే నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే. నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నా కైలు వెళ్ళ సిలువలో కరిగినాడే. నీ కొరకు, నా కొరకు, ఈ ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణమే అర్పించిన ఆయన మాటలు నమ్మవా? నమ్మగలిగితే నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా. ఒక కాలం వచ్చుచున్నది. ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. ఏంటయ్యా, ఎక్కడ ఆరాధిస్తారయ్యా? నన్ను యెరూషలేముకి వెళ్ళమంటున్నావు, ఆ బోధ చేస్తావు అనుకున్నాను. నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా ఎక్స్పెక్టేషన్ తప్ప. కాబట్టి నీకు నువ్వు అనుకోవద్దు, నీకు నువ్వు అనుకోవద్దు. యేసుస్వామి మాట విని ఒకసారి ఆయన ఏమన్నాడు బాగా గమనించండి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన సమయం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చేసింది. ఎప్పుడు 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 ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, ఇప్పుడే వచ్చేసిందమ్మా, అది నీకు తెలియదు, నీకు తెలియదు, వచ్చేసింది అని మరొక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటి తెలుసా? మీరు అన్నారు. ఎవరో ఈ సమరయులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, ఇంకెవరైనా కానివ్వండి, యూదులు కానీ, ఇజ్రాయేల్ కానీ, మీరు నీకు తెలియని దాన్ని ఆరాధిస్తా ఉన్నారు. మేము అన్నాడు. మేము అంటే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. మీరైతే శనివారం 7వ రోజుని పట్టుకున్నారు, అయిపోయింది. శనివారం సంగతి మీకు తెలియదు. మీరు బలులను పట్టుకున్నారు, కానీ శ్రేష్టమైన బలి పశువు ఇక్కడ వచ్చేసింది. దీన్ని మీరు గుర్తించట్లేదు. ఎవరు బలి పశువు? ఏది? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ బలి పశువుని మీరు గుర్తించట్లేదు. నేను చట్టమే మార్చేస్తున్నాను, అది పాత నిబంధన. ఇప్పుడు నేను ఇచ్చేది కొత్త నిబంధన. అప్పుడు బలి అర్పించేవాళ్ళు. ఏమేమి అర్పించేవాళ్ళు? 7 పొట్టెళ్ళు, 7 కోడెలు, 7 గొర్రెపిల్లలు, 7 మేకపోతులు తీసుకొని వచ్చి అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు శ్రేష్టమైన బలి. అందుకొరకే సర్వమానవ కోటికై యేసు చాలినంత రక్తము, సర్వమానవ కోటికై యేసు చాలినంత రక్తము, కలువారి సిలువలో ఎల్లా మనములకు చూపిన రక్షణిదే. గమనించారా? భూప్రపంచంలో ఎవరైనా రక్షణ పొందాలంటే యేసు వైపు చూడాలి. ఎవరో చూడాలి? యేసు వైపు చూడాలి. ఆయన శిలువ మరణాన్ని చూడాలి. అది నమ్మాలి. అలా నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు రక్షణ వస్తుంది, అప్పుడు పరలోకము వస్తుంది.
దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇశ్రాయేలీయులు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక కోడదూడనైనను ఒకవేళ స్తోమత లేకపోతే ఒక పావురమైనను తీసుకుని వచ్చి పాప పరిహార బలి అర్పించాలి. కానీ ఇప్పుడు యేసని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్నా దేవుని గొర్రెపిల్ల ఉచితం అందరినీ మీరు కోడి దూడం తీసుకురాక్కర్లేదు, గొర్రెపిల్లని తీసుకురాక్కర్లేదు, మేకపోతును తీసుకురాక్కర్లేదు, పావురాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. మీ అందరి కొరకు, మీ పాప పరిహారార్థం కొరకు ఒక్కసారిగా నన్ను నేను అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకొరకే అమ్మా మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించుతున్నారు. మేము అంటే నేను కానివ్వండి, నా శిష్యులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, మాకు తెలిసిన దానిని ఆరాధించువారు, యథార్థంగా ఆరాధించువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. అట్టివారే కావాలని కోరుచు. ఎట్టివారు? ఎలాంటివారు? యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలి. అయ్యా నా బాబు కోడి పెట్ట తీసుకో, నా బాబు కోడి పుంజు తీసుకో, ఇదిగో ఈ గొర్రె పొట్టెలు తీసుకో. నువ్వు కావాలి. నీ పొట్టెలు కాదు, నీ కోడిగులు కాదు, నువ్వు కావాలి. నీ మనసు కావాలి. నీ మనసులో నా తండ్రికి స్థానం కావాలి. చూసే ఆరాధన సిస్టం చెప్పేశాడు. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? ఎవరిని? యేసుక్రీస్తునా యెహోవానా? యేసుక్రీస్తే చెబుతున్నాడు తండ్రిని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు, ఈయనను కాదు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. అటివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆరాధన కోరింది తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించుతున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. చూసే కానీ ఒక ఆయన హిట్ పాట, మంచి పాట రాశారు. ఎప్పుడైనా మీరు బాగా గుర్తెట్టుకోండి, అబద్ధమైన పాటలు అందంగా ఉంటాయి, సత్యమైన పాటలు తాళము కుదరదు, మేళము కుదరదు, సెట్ కాదు. కానీ అబద్ధ కల్పనల పాటలు చూడండి, ఉర్రు తొలగిస్తాయి, మళ్ళా 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 పాడాలనిపిస్తుంది. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని. ఆ యేసుక్రీస్తుని అడగండి. చూడండి మరోసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ఆయన అంటాడు యథార్థముగా ఆరాధించారు. నన్ను మరోసారి చదవండి, లేఖన భాగం చదివితేనే బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మా ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుతున్నాము. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది. అది ఇప్పుడునే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నన్ను ఆరాధించమని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడా? తండ్రిని ఆరాధించమని చెబుతున్నాడు. తండ్రే నన్ను పంపాడు, తండ్రిని ఆరాధించాలి. నేను ఆరాధిస్తున్నాను, మీరు అలాగే ఆరాధించాలి. కాబట్టి యథార్థముగా ఆరాధించు కాలం వచ్చి ఉంది. వారు తండ్రిని ఆరాధింపవలను, అట్టివారే కావాలని తండ్రి కోరుచు. చూసారా, ఆరాధన కోరింది ఎవరు? దేవుడైన యెహోవా. ఎవరు ఆరాధించాలి? పరిశుద్ధులు ఆరాధించాలి. ఇతరులు ఆరాధించారు, ప్రవక్తలు ఆరాధించారు, రాజులు ఆరాధించారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆరాధించారు. మనల్ని కూడా తండ్రినే ఆరాధించమని చెబుతున్నారు. ఎవరి ద్వారా? అది సంగతి. ఆ యేసుక్రీస్తు ద్వారా కాకుండా నువ్వు ఎన్ని ఆరాధన చేసినా ఆయనకి చెందవు, ఆయనకి చేరవు. యేసుక్రీస్తు ద్వారా ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం.
కాబట్టి నజరేయుడా నా యేసు ఎంత బాగుందండి పాట. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవే. మరి దేవుడు ఎక్కడ వా, తండ్రి ఎక్కడ వా, పక్క విడిసే అంత తండ్రి నువ్వే, కొడుకు నువ్వే, ఆత్మ నువ్వే, అన్ని నువ్వే ఉంది. అట్లా నేను చెప్తున్నాం కదా, గమనించండి. మరి కొంతమంది పాస్టర్లు అంటున్న వాళ్ళు, పాస్టర్ అంటే కూడా పెద్ద అని అర్థం. పాస్టర్ అంటే సంఘ పెద్ద, పాస్టర్ అంటే సంఘ పెద్ద అని అర్థం. రైట్. కొంతమంది సేవకులే పాస్టర్ అని పెట్టుకున్నారు, మరి కొంతమంది రెవరెండ్ అని పెట్టుకున్నారు, మరి కొంతమంది రైట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్. అసలు రైట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్ గురించి బైబిల్ ఏముంది తెలుసా? కీర్తనల గ్రంథం చూడండి, ఏం చేద్దాం. నూట 11వ కీర్తన 9వ వచనం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యము ఉన్న నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. అది సార్ ఇక్కడ ఇంగ్లీష్లో అద్భుతంగా రాయబడింది. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇంగ్లీష్ బైబిల్లో హిస్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్ అని ఇక్కడ రాయబడింది. గమనించారా? హిస్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. అంటే దాని అర్థం ఆరాధనీయమైనది. గమనించారు? మరి ఇప్పుడు దేవుడికి మాత్రమే రెవరెండ్ అని సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు. ఒకవేళ రెవరెండ్ చిన్నరాజు అని పెట్టుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆరాధనీయుడైన చిన్నరాజు. బాగుందా అంటే రైట్ రెవరెండ్ బిషప్ శాంసన్ అంటే సంసోను ఆరాధనీయుడు, పౌలు ఆరాధనీయుడు, పీటర్ ఆరాధనీయుడు, సొలొమోన్ ఆరాధనీయుడు. బాగుందా? ఆరాధనీయుడు ఒక్కడే. దేవుడు ఎలా ఉంటాడు అంటే సర్వ మానవాళితో ఆరాధింపబడివాడు, ఆరాధనకు యోగ్యుడు. ఆదాము కుటుంబంలో కయ్యూరు, ఏబేలు మొదలుకొని దేవుడిని యెహోవాను ఆరాధించాడు. అందుకొరగా దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆరాధనీయుడు. మన పితరులైన నోవా గారు దేవుడని యెహోవాను ఆరాధించారు. అందుకొరగా ఆయన ఆరాధనీయుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు యెహోవాను ఆరాధించారు. కనుక దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఆరాధనీయుడు. రాజులు, ప్రవక్తలు ఆరాధించారు. కనుక దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆరాధనీయుడు. సర్వ మానవాళికి రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు. కనుక దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆరాధనీయుడు. అపోస్తలులు ఆరాధించారు. మొదటి శతాబ్దం క్రైస్తవులు ఆరాధించారు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు సంఘము ఆరాధించింది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ప్రార్థించాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధన చేయాలి. ఆరాధనలు ఏమేమి ఉంటాయి? పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభుబల్ల, కాంతులు ఉంటాయా? ఈ 5 ఉంటేనే ఆరాధన. హిజ్కియా కాలంలో దేవుడు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి సిస్టమ్ చెప్పేశాడు. అందుకొరకు మొట్టమొదటిగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3,000 మంది బాప్టిజం తీసుకుంటే సిస్టమ్, ఆరాధన సిస్టమ్ చెప్పాడు. చూడండి, మీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రక్తవిరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండి. యేసుక్రీస్తు వారు పాటలు పాడాడు. ఏమంటే ఉద్యమా సరోజం పాడాడు. యేసుక్రీస్తు పాడాడు. ఆయన రొట్టె ఇచ్చిన తర్వాత, ద్రాక్ష రసం ఇచ్చిన తర్వాత అయిపోతూ వాళ్ళు ఏం చేశారు? వారు పాటలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళింది. వారు అంటే వాళ్ళు ఎవరున్నారు?
అక్కడ భర్తలపై ఉన్నాడు, ఆంజనేయ ఉన్నాడు, గమనించారా, మత్తి ఉన్నాడు, తోమ ఉన్నాడు, ఉన్నాడు లేదు, యూదో ఒక్కరు వెళ్ళిపోయాడు అక్కడికి. కానీ 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు వారు కలిసి పాట, ఏ పాట పాడారో తెలియదు కానీ మొత్తానికి అయితే పాట పాడుకుంటూ ఒలివ కొండకి వెళ్ళాడట. అమ్మయ్య, 12 మంది ఎంత మంచి వాడుతున్నారో, ఎవరు స్వరం ఎట్లుంటుందో తెలియదు కానీ చక్కగా పాటలు పాడి దేవుని స్తుతిస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఆరాధనీయుడు, ఆయన ఆరాధనీయుడు. అట్టి ఆరాధనీయుడైన ఆకాశములు పట్టజాలని దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఆరాధిస్తావో, ఆరాధన డుమ్మ కొట్టి శిక్షకు పాత్రులే అవుతావో ఆలోచించండి. ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ దేవోవకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ దేవోవకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. ఒకానొక సమయం వచ్చింది, 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత యేసుక్రీస్తు వారు బలహీనపడ్డారని సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఇది దేవుని కుమారుడైతే రాళ్ళు రొట్టెలు చేసుకుందామని చెప్పింది, అక్కడ ఓడిపోయింది. తర్వాత ఒక ఎత్తైన శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఈ లోకమంతటిని ఒక్క నిమిషంలో చూపించింది. ఒక్క నిమిషంలో చూపించి ఇదంతా నాదే, ఏమి ఎందుకంటే సృష్టించాడు, సృష్టించింది ఎవరు? దేవుడు. అంటే పేరు ఒకటి, లోడు ఒకటి అన్నమాట. వీడే సృష్టించాడు అన్నట్టు ఇదంతయు నాది, నీవు నాకు సాగిల పడి నమస్కారం చేసినలా ఇదంతా నీకు ఇచ్చాడు. నమస్కారం చేయడం అంటే ఏమనుకుంటున్నారు? నమస్కారం చేయడం అంటే ఎస్, ఆరాధన. అంటే నువ్వు నన్ను ఆరాధించు. సాధారణ ఏమంటున్నాడు యేసుని? నువ్వు నన్ను ఆరాధించిన ఎడల ఒక్కడు మట్టు పెట్టి మొక్కుని పోయేది కాదు. నన్ను దేవుడు అని నాకు మొక్కితే, నన్ను నువ్వు ఆరాధిస్తే అప్పుడు యేసుస్వామి ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కవలెనని మరి ఒక చోట రాయబడి ఉన్నదండి. వెరగవా రే దయ్యం, నీకు తెలీదా? ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే ఆరాధించాలని నీకు తెలీదా? నీ దేవుడైన ప్రభువు నన్ను, నీ దేవుడు. ఎస్, దయ్యానికి కూడా దేవుడు ఎవరు? కాబట్టి దయ్యములు కూడా దేవుని నమ్మి ఒక్కడే అని వాటికి కూడా తెలుసట. ఒక్కడే అని వాటికి కూడా తెలుసు. నమ్ముతున్నాయి కానీ వణిపోతున్నాయి, శిక్ష తప్పించుకోలేకపోతాయి. కానీ మనకైతే శిక్ష తప్పించుకుని ఏర్పాటు దేవుడు చేశాడు. తన కుమారుడు యేసుక్రీస్తుని పంపాడు. ఇదిగో వాడి పాపంలో కొరకు నీ ప్రాణం ఇచ్చేసి వాడిని రక్షించిన వాడిని నా దగ్గర తీసుకురాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఆరాధనీయుడు. మరి ఆయన ఆరాధించి ఆయన ఉన్న చోటికే యేసుక్రీస్తు ద్వారా వెళ్దామా, లేక ఆయన ఆరాధించకుండా శిక్షలోకి వెళ్ళిపోదామా? ఆలోచించాలి. దేవుడు తన మాటలు మన హృదయంలో ఉంచి ఫలింపజేయాలి.